పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం నరసరావుపేట. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ పర్యటనపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారు ఈ క్రింది విధంగా తెలిపారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ బుధవారం రోజున రావడం జరిగింది. మాజీ సీఎం పర్యటన సందర్భంగా సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి గజ్జెల సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది. పోలీసు వారు శాంతి భద్రతల దృష్ట్యా మాజీ సీఎం కాన్వాయ్తో పాటు 3 కార్లు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అల్లర్లు, గొడవలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పాం. ఇచ్చిన పర్మిషన్కు విరుద్ధంగా జిల్లాలో జగన్ పర్యటన సాగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను వేసుకుని నడుచుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జగన్ పర్యటనలో కొంతమంది నాయకులు పోలీసులపై అసత్య ఆరోపణలు చేశారు. ప్రజల ఆస్తులను నష్టపరచడం జరిగింది. ట్రాఫిక్కు అంతరాయం పరుస్తూ ద్విచక్ర వాహనాలు రావడం, డీజే పర్మిషన్ లేకపోయినప్పటికీ వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని లా అండ్ ఆర్డర్ను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. సర్వ్ చేయడం జరిగింది. మీరు ఎక్కువగా ఈ మొబిలైజేషన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అన్నెసరీగా ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు చేయటం వల్ల ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి స్కెడ్యూల్ ఇచ్చున్నారు. కానీ మా దగ్గర 12 o'clock ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. కానీ 13:35 అవర్స్కి మా లిమిట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మళ్ళా సుమారు ఒక 5 గంటల సమయం, 5 నుంచి 6 గంటల సమయం మా దగ్గర ఈ ప్రోగ్రాం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటి పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం, పోలీస్ని అసాల్ట్ చేయటం, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్లాండ్స్ చేయడం అనేటువంటిది, దాన్ని పెట్టి చాలామందిని ఆపడం, ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడం, అన్నెసరీగా 2-wheeler బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము, ప్రజలకి దూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కొంత ఇబ్బంది కలగడము జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి. దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇతర ఎవరైనా కూడా మాకు ఏమైనా పర్మిషన్స్ అప్లై చేసేటప్పుడు కానీ వాటికి కానీ ఏదైతే మేము అడుగుతున్నామో అవి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ మరియు లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్, ఎటువంటి ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ జరగకూడదని పోలీస్ వారు అడగడం జరుగుతుంది. అవి అంతే తప్పించి అటు ఎటువంటి ఆంక్షలు మాత్రం కాదు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీసులు అడగడం జరుగుతుంది. వాటిని ఫిలప్ చేసి పోలీసులు ఏవైతే సెక్యూరిటీ అడ్వైజరీస్ ఇస్తారో వాటిని ప్రాపర్గా అమలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఏదైతే వైలేషన్స్ జరిగిందో ఆ విధంగా కాకుండా మంచిగా జరిగే